సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ నేపథ్యంలో తెలంగాణలో మిగిలి ఉన్న ఆ పార్టీ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారు కానున్నాయి. పార్టీ పెద్దలతో చర్చించి పరిశీలనలో ఉన్న పేర్లను సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేస్తారు. ఈ పేర్లలో కొన్ని స్థానాలకు కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. విద్యార్థులకు, బీసీలకు టికెట్లు కేటాయించాలని పార్టీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓయూ కోటాలో బీసీ నేత లోకేష్ యాదవ్ పేరు వినిపిస్తుంది. నందినికి టికెట్ ఇవ్వకుంటే లోకేష్ యాదవ్ కు ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి కోరుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు భువనగిరి సీటు సైతం బీసీకే కేటాయించాలని రాజగోపాల్ రెడ్డి కోరుతున్న నేపథ్యంలో విద్యార్థి నాయకుడు కైలాస్ నేత పేరు వినిపిస్తుంది. ఇక వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ టికెట్ ఆశించి కాంగ్రెస్ లో చేరిన తెరపైకి పరంజ్యోతి, డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ పేర్లు చర్చకు వస్తున్నాయి. ఆదిలాబాద్ సీటు విషయంలోనూ డాక్టర్ సుమలత, ఆత్రం సుగుణ పేర్లు, మెదక్ సీటు కోసం నరేంద్రనాథ్ పేర్లను పరిశీలిస్తున్నారట. ఇక హైదరాబాద్ సీటు కోసం సానియా మీర్జా, నిజామాబాద్ నుంచి పోటీ చేసేందుకు డాక్టర్ కవితారెడ్డి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ నేపథ్యంలో తెలంగాణలో మిగిలి ఉన్న పార్టీ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కూడా ఖరారు కానున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ యామిని. ఈరోజు సిఈసి భేటీ ఉంది. సిఈసి భేటీ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సిఈసి సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ భేటీకి వెళ్ళనున్నారు. సాయంత్రం జరగనున్నటువంటి భేటీలో తెలంగాణలో పెండింగ్లో ఉన్నటువంటి 8 స్థానాలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ 8 స్థానాలపై ఏకాభిప్రాయం మొన్నటి వరకు లేదు. నిన్న సీఎం రేవంత్ నివాసంలో బట్టి విక్రమార్క, పార్టీ ఇన్ఛార్జ్ మునిషి, అదేవిధంగా సిఈసి సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ 8 స్థానాల్లో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందనే అంశానికి సంబంధించి చర్చ జరిగింది. అయితే ఫైనల్గా ఈరోజు కసరత్తు జరుగుతుంది. ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయం కానీ ఈ 8 పెండింగ్ స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ 8 స్థానాలకు గాను కొన్ని స్థానాల్లో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా బీసీలకు, విద్యార్థి నేతలకు టికెట్ ఇప్పటి వరకు ఇవ్వని నేపథ్యంలో విద్యార్థులకు, బీసీ నేతలకు టికెట్ ఇవ్వాలనే ఒక డిమాండ్ అయితే కాంగ్రెస్ పార్టీలో నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఉస్మానియా క్యాంపస్లో ఉన్నటువంటి ఒకరిద్దరికి టికెట్లు ఇస్తే బాగుంటుందనే చర్చ కూడా నడుస్తుంది. దాంట్లో భాగంగా ఖమ్మం టికెట్ని ఇప్పటికే 3 మంత్రులు ఆశిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పించుకోవాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక మంత్రి కుటుంబానికి టికెట్ ఇస్తే మిగతా వాళ్ళు నారాజ్ అయ్యేటువంటి నేపథ్యంలో అంటే ఈ 3కి కాకుండా వేరే వాళ్ళకు టికెట్ ఇద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగా ఓయూ నేత లోకేష్ యాదవ్ పేరు బీసీ కోటాలో వినిపిస్తుంది. ఆయన బీసీ, చాలా రోజుల నుంచి ఎన్ఎస్యూఐ నుంచి పనిచేస్తూ వస్తున్నాడు. ఇటు బట్టి విక్రమార్కకు ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. ఒకవేళ తన భార్య నందినికి టికెట్ ఇవ్వకపోతే లోకేష్ యాదవ్కు టికెట్ ఇవ్వాల్సిందిగా ఆయన పార్టీ హైకమాండ్ని రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇటు భువనగిరికి సంబంధించి కూడా చాలా టఫ్ ఫైట్ ఉంది. చాలా పేర్లు ప్రస్తావనకు వస్తున్నప్పటికీ బీసీ నేతకు భువనగిరి నుంచి టికెట్ ఇస్తే మేము భారీ మెజార్టీతోనే గెలిపించుకుంటామని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. దాంట్లో భాగంగా పున్నా కైలాష్ నేత, ఆయన కూడా ఓయూ ఉద్యమకారుడు, ఆయన బీసీ నేత కూడా ఆయన పేరు వినిపిస్తూ ఉంది. ఇటు వరంగల్కి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పసునూరి దయాకర్ బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లోకి వచ్చాడు. ఆయనకు టికెట్ వస్తుంది అని అందరూ భావించారు. కానీ అక్కడ కూడా వరంగల్లో కూడా ఒక 2-3 పేర్లు, కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. డాక్టర్ రామగల్ల పరమేశ్వర్, అదేవిధంగా విద్యా సంస్థల అధినేత పరంజ్యోతి పేర్లు వరంగల్కు వినిపిస్తున్నాయి. ఇటు ఆదిలాబాద్కు సంబంధించి కూడా డాక్టర్ సుమలత, ఆత్రం సుగుణ వీళ్ళ పేర్లు కూడా కొత్తగా వినిపిస్తున్నాయి. మెదక్ టికెట్ మొన్నటి వరకు నీలం మధుకు వస్తుంది అని దాదాపు ఫైనల్ అయిపోయింది అని అనుకున్నారు. కానీ అక్కడ కూడా నరేంద్రనాథ్ అనే కొత్త పేరు వినిపిస్తుంది. ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా సానియా మిర్జాకు టికెట్ ఇస్తే బాగుంటుంది అనే ఒక చర్చ జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇటు నిజామాబాద్కి సంబంధించి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ డాక్టర్ కవిత అనే ఒక కొత్త పేరు
పరిశీలనకు ఉంది. సో మొత్తానికైతే ఈ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకోవడము, గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలి అని అనుకోవడం, ఇవన్నిటిని బేరీజు వేసుకొని ఒక 8 సీట్లలో ఇప్పటి వరకు ఏకాభిప్రాయం రాలేదని వాటిని పెండింగ్లో పెట్టారు. ఇక ఈరోజు రాత్రి వరకు ఈరోజు జరగనున్నటువంటి సిఈసి సమావేశంలో ఈ 8 స్థానాలకు సంబంధించినటువంటి చర్చ ఉంటుంది. ముఖ్యంగా ఖమ్మము, భువనగిరి ఇవి రెండు చాలా కాంప్లికేటెడ్గా మొదటి నుంచి ఉన్నాయి. ఖమ్మంకు సంబంధించి 3 మంత్రులు తమ కుటుంబీకులకు ఇప్పించుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు లోకేష్ యాదవ్ అనే ఒక కొత్త పేరు వచ్చింది. ఇటు భువనగిరికి సంబంధించి కూడా పున్నా కైలాష్ నేత కొత్త పేరు వచ్చింది. ఈ కొత్త వాళ్ళకి ఇస్తారా లేదంటే ఇప్పటి వరకు అనుకున్నటువంటి వాళ్ళకే టికెట్లు ఇస్తారా అనేది ఈరోజు రాత్రి వరకు తేలే అవకాశం ఉంది. ఇక ఈరోజు టికెట్లకు సంబంధించిన ఒక ఫైనల్ కంక్లూజన్ వస్తే అంటే ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ 17 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. కాంగ్రెస్ మాత్రం 8ని పెండింగ్లో పెట్టింది. ఈరోజు రాత్రి లేదంటే రేపు ఉదయం వరకు వీటిని అనౌన్స్ చేసిన తర్వాత ఇక పూర్తిగా గ్రౌండ్లోనే నాయకులు కార్యకర్తలు అందరూ గ్రౌండ్లోనే ఉండాలి. 14 సీట్లను గెలవడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీ రచించింది. ఈ స్ట్రాటజీతోని ఎన్నికల్లోకి వెళ్ళాలి. 14 సీట్లను గెలుపొందాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. దాంతోపాటు రానున్న ఏప్రిల్ 6 లేదా 7వ తేదీల్లో ఏఐసిసికి సంబంధించి ఒక భారీ బహిరంగ సభను జనజాతర సభ అనే పేరుతో సభ నిర్వహిస్తూ ఉంది. ఆ సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో చేపట్టబోయే మాస్టర్ ప్లాన్ ఏంటి, వాళ్ళ బ్లూ ప్రింట్ ఏంటి అనే విషయాల్ని అక్కడ అనౌన్స్ చేయనున్నారు. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలవడానికి గెలుపు గుర్రాలకే ఛాన్స్ ఇవ్వాలని భావిస్తుంది. దాంట్లో భాగంగా 9 ప్రకటించారు. ఇక ఈ రోజు జరగనున్నటువంటి సిఈసి భేటీలో ఈ 8 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులపై ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.